అసలు ఏమేం టేస్టే లేదు అసలు. ఇది రసం, అన్నము, నీళ్లు, కారము, ఉప్పు తప్ప దీంట్లో సాంబార్ పొడి. ఏంటి క్యారెట్ తెచ్చుకున్నావేమ్మా? చెప్పు. కొంచెం బాగా కడగండి. ప్లేట్ వేడిగానే ఉంది, అన్నము ప్లేట్ తీసుకుని వాసన వస్తుంది. ఇంకేం చేసేద్దాము మీరు వంట? మన ఇంట్లో అయితే ఇట్లా చేసుకుని తింటామా? వాసన వస్తుంది అంటే ఎవరెవరు చేస్తారు ఇక్కడ? అమ్మా మరి ఇంతమంది ఉండి కూడా బియ్యం నీట్ గా కడుక్కోకుండా ప్లేట్ ఓపెన్ చేస్తూనే అదేదో ముగ్గు వాసన వస్తుంది. ఇప్పుడు బియ్యమా పాత బియ్యమా ఇవి? అలా అయినా చూడు, నీట్ గా చేస్తున్నట్లేదు. కొంచెం చూడండి సార్. అది ఇట్లయితే బాగుండదు చూడమ్మా, తీసేయాల్సి వస్తుంది చూడు. ఇప్పుడు అన్నం కూడా సరిగా వేడిగా ఉంది చూడు. అన్నం వేడిగా ఉంది. నేను నిలబడి ఉంటేనే ఇంత పైకి వస్తుంది స్మెల్. మంచి బియ్యం ఇచ్చినా చేసే చేత కాకున్నప్పుడు వదిలేయండి అమ్మా. నేనేమో చెప్తున్నాను అది కాదు, ఇది సీరియస్ గానే అమ్మా. ఏమ్మా ఇది కొంచెం కడగడం లేదా? కడగలేదా బియ్యం? వాసన వస్తుంది. అన్నం ఓపెన్ చేసిన ఇప్పుడు ఆ పిల్లలకి ఎక్కడికి పెట్టినారు భోజనము? ఆ పిల్లలకి ఎక్కడికి పెట్టినారు భోజనం? మీరు చూడండి సార్, కొంచెం మీరు చూడండి. ఇక్కడ నిలబడండి. స్మెల్ వస్తుంది, కొంచెం చూడండి. ఇలా వస్తా ఉంటుంది కదా? వస్తా ఉంది. నువ్వు అనేది లేదు, వస్తా ఉంది. నేను కూడా వంట చేస్తాను కదా, ఇంట్లో అన్నం ఎలా ఉంటుందని నాకు కూడా తెలుస్తుంది సార్. రసం ఏమ్మా, రసం ఎలా ఉంది చూసి. సాంబార్ ఈరోజు మెనూ ప్రకారం ఏం చేయాలి సార్? సాంబారు, కోడిగుడ్డు మేడం. కోడిగుడ్డు లారీ నిన్న నుంచి ఫోన్ చేస్తుంటే లారీ మేడం కి చూస్తున్నా అమ్మా, నీళ్లుగానే ఉంది. ఎంత ఇస్తున్నారు సార్ మీరు? స్ట్రెంత్ ఎంత ఉంది సార్ స్కూల్లో నా పిల్లలకి? మీ ఇంట్లో అసలు సాంబార్ అంటే ఏమున్నాయి అసలు? మీ ఇంట్లో ఏమున్నాయి? ఉత్త వంకాయలు, కొన్నే క్యారెట్లు. అసలు సాంబార్ అంటే ఎట్లుంటుంది తెలుసు కదా మనకి. చూడుగా ఇన్ని సాంబారు, ఇన్ని స్పూన్లు. నేను ఇన్ని స్పూన్లు అంటే ఒక ఆలుగడ్డ వచ్చింది, ఇంకోటి ఏదో క్యారెట్ ఉంది లోపల. ఆడపిల్లలకి బీన్స్ వేసినారు, మా బీన్స్ వేయలేదా? కాదు, దాంట్లో ఎన్ని కాయగూరలు మళ్ళీ అగ్గి అలాగే ఉంది చూడమ్మా. ఏమ్మా ఇడు ఒక రెండు. నమస్తే. నేను ఇప్పుడు మనం ఇక్కడ కూరగాయలు తరుగుతాము. ఇది చూడు, కొబ్బరి చిప్పలు ఎందుకు తెచ్చినావు? కాదు, నీట్ గా చేయండి అని చెప్తున్నా. అది కాదు కూడా వండుతావు కదా, చూడు అంత గలీజ్. నువ్వు చెయ్యాలి కంపల్సరీ. అదిగో అక్కడ ఉంది కదా కట్టెలు, అవి కూడా నీట్ గా చేయండి అని చెప్తున్నా నేను. కడగలేదు, ఏం మాడిపోయింది? అన్నపోయింది. కొంచెం నీట్ గా బియ్యం కడిగి ముగ్గు వాసన కూడా వస్తుంది చూడమ్మా. ఓకే, అగ్గి మాడిపోతుంది, ఓకే అది తెలుసు. మాత్రం కడిగి
ముగ్గురు మంచి బియ్యం ఇస్తాడు ముఖ్యమంత్రి మన ప్రభుత్వము పిల్లల కోసము. మీరు ఇలా చేస్తే ఎట్లా? ఏముంది, గుడ్డు లేదా? మీనా ఏం మీది? అదే అదే కొత్తిమీర కరెక్ట్ మాత్రమే కనిపిస్తుంది చూడ. నీళ్ళు ఏముందమ్మా, కొంచెం మందమేయండి సార్. ఎన్ని బ్యాళ్ళు ఇస్తారు? మీరు స్ట్రెంత్ ఎంత ఉంది పిల్లలది? ఓకే సార్. బియ్యము ఎన్ని ఇస్తున్నారు? ఒక్క పిల్లలకి ఎన్ని గ్రాములు బియ్యము, పప్పు, మళ్ళీ ఎన్ని కేజీలు బ్యాళ్ళు ఇస్తున్నారు సార్ మీరు? అంతమంది పిల్లలు కలిసి ఎన్ని బ్యాళ్ళు ఇచ్చినారు? 12 కేజీల బ్యాళ్ళు. ఇక్కడ అక్కడ కలిస్తే నీళ్లుగానే ఉంది కదా సార్ సాంబారు. కొంచెం బాగా చేయించండి సార్. ఇది కాదు, పిల్లలకి పోషక విలువలు ఉండాలని సాంబార్లో కాయగూరలన్నీ వేయడము, ఎగ్స్ ఇవ్వడము, మంచిగా బియ్యము, చిన్న బియ్యం ఇచ్చినది ఇప్పుడు గవర్నమెంట్ బాగుండాలని మీరు ఇలా చేస్తే ఎలా? అమ్మా బాగా చేయండి. నేను వచ్చిపోయినాను, ఇప్పటికి బాగా చేస్తామని కాదు, నెక్స్ట్ మళ్ళా వస్తాను నేను. ఇదే పొరపాటు ఉంటే మాత్రం బాగుండొచ్చుడమ్మా. అదేంటి వాష్? ఓకే. బాత్రూమ్స్ లో బకెట్లే లేవు, ఎలా వాడతారు పిల్లలు? ఎక్కడ పోయింది ఆమె? పిలిచిరా పిలిచిరా. ట్యాంక్ నీళ్ళేదా? ఏంటి క్యారెట్ తెచ్చుకున్నావేమ్మా? చెప్పు. ఎందుకు క్యారెట్ తెచ్చుకున్నావు? ఇక్కడ పెడుతున్నారు కదా భోజనము. చెప్పు, ఎందుకు ఇంట్లో నుంచి ఎందుకు తెచ్చుకున్నావమ్మా? చెప్పు. దాంట్లో ఏం లేదులే, భయం లేదులే, చెప్పాయి. నీకు ఈరోజు ఇక్కడికే ఇప్పుడే వచ్చినావా? ఇంతకు ముందు నుంచి వస్తా అంటే నువ్వు ఎన్నో తరగతి? 6th క్లాస్. 5th క్లాస్ ఎక్కడ చదివినా? అక్కడ స్కూల్. మళ్ళీ అక్కడ కూడా క్యారెట్ వేస్తూ ఉంటువే? ఆ పాప కూడా క్యారెట్ తెచ్చుకోయింది. మొత్తం ఇదేంటి? ఎందుకు మా క్యారెట్ తెచ్చుకున్నారు? ఎందుకు క్యారెట్ తెచ్చుకున్నారు? అన్నం పెడుతున్నారు కదా, మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నారు తెలియదు. ఏమా ప్లేట్ తీసుకో పాప. లేవా? లేవు, పైకి లేవా? ఇదే చూసాం రా. నేను తిన్నాక తింటావు కదా మళ్ళా. అది చాలా కాలుతుంది. అసలు ఏమేం టేస్టే లేదు అసలు. ఇది రసం, అన్నము, నీళ్లు, కారము, ఉప్పు తప్ప దీంట్లో సాంబార్ పొడి కూడా లేదు. ఈ రకంగా అన్నము మనమైతే ఇంట్లో తిన్నాము. అందుకే పిల్లలు కొంతమంది చాలా వరకు క్యారెట్స్ తెచ్చుకుంటున్నారు. మంచి బియ్యం ఇచ్చినా ఉపయోగం లేదు స్కూళ్ళలో. ఎందుకంటే చేసే వాళ్ళు సరిగా లేరు కాబట్టి
దాని వంట రుచిగా ఉండడం లేదు. తినేసాయి. థ్యాంక్ యూ. వాటర్ తీసుకోనా తెచ్చినావా? చపాటి పిండిలు లాగా చూడమ్మా. మీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా నేను ఇలా మాట్లాడడం. మొక్కలు మాట్లాడుతున్నారు. అది మాడిపోయింది. ఓకే, అన్నం పొయ్యి మీద కాబట్టి తప్పు లేదులే. తిని చూసినా కదా, నేను తిని చూసినా కదా. ఇప్పుడు దాంట్లో సాంబార్ పొడే లేదు. సాంబార్ అంటే ఏమో ఇంకోసారి కొంచెం ఏమి ఒకే ప్లేట్ తెచ్చుకున్నారు? ముగ్గురు కలిసి ఒకే ప్లేట్ లో తింటారా? మళ్ళీ అంతే నమ్మల పెట్టుతారా? ఓకే. కొంచెం జరగమ్మా. కొంచెం జరగ. క్లాస్ ఇక్కడే ఉన్నావు కదా, 6th 7th 8th అక్కడ నుంచి బాగా చెప్తున్నారా క్లాస్? నీట్నెస్ లేదా? మీ తిన్నది మీరే అలా బెంచ్ల కింద వేసుకుంటే ఎలాగమ్మా? బాయ్స్ క్లాసా? అంటే మీరు కంబైన్డ్ క్లాస్ వేస్తుంది కదా, గర్ల్స్ అండ్ బాయ్స్. మీరు ఇక్కడ గర్ల్స్, అక్కడ బాయ్సా? ఈ క్లాస్ లో పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్? మేడం ఈ క్లాస్ లో 8 మెంబర్స్ ఉన్నారు. అది 10th బి మేడం. ఇది 10th బి మేడం. ఇది 10th కదా, 10th అది 10th బి. ఇది 10th అది 10th బి మేడం. 8 మెంబర్స్ ఉన్నారు మేడం. అంటే 2 టీవీలు 2 బోర్డులు ఎందుకు అలా సార్? అటు తిరగాల ఇటు? అదే క్లాసులు 2 ఇంకా లేదా? కొత్తగా వచ్చినారంటున్నారు కదా సార్, కొంచెం భోజనం కూడా బాగా చేయించండి సార్. అది చూడు అన్నము అలా ఓపెన్ గా చేసే లోపల ఎంత వాసన వస్తుంది. గవర్నమెంట్ మనకు అన్ని ఇచ్చేటి పిల్లల వసతి కోసమే కదా సార్, మళ్ళీ చేస్తే బాగుంటుంది. రావడం లేదేం సార్? ఆడ చూసే ట్యాంక్ నిండిపోయింది. పక్క రావడం లేదు సార్ వాటర్. అక్కడ ట్యాంకులు నిండి పారినాయి కానీ ఇక్కడ రావడం లేదు. పైన క్లాస్ రూమ్లు ఉన్నాయా సార్? మళ్ళా కొంచెం కడిగించండి సార్. స్కూల్ ఇంతకు ముందు బంద్ ఉంటుంది. కడిగించినారా? మొత్తం నీట్ ఉంది. అన్ని ట్యాంకులు పైన కింద అన్ని కడిగించాము. ఓకే సార్. సెక్షన్ వైజ్ కాకుండా సుభాష్ చంద్రబోస్, సర్వేపల్లి రాధాకృష్ణ అలా పెట్టడం మనకి పిల్లల్లో వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే సార్, మంచిది.
పైన కూర్చోవచ్చు కదా, ఏం పప్పు వేసుకోకుండా. కాదు, పోయి వేసుకోవచ్చుకోవాలి. ఇంకొంచెం అన్నం పెట్టుకొని రసం వేసుకో. కింద కూర్చున్నావు ఎందుకు? దుమ్ములో గాలి వస్తే మట్టి పడుతుంది కదా అన్నంలోకి. పైన కూర్చోవాలపా. ఇదేంది డస్ట్బిన్? అన్నం చూడ ఎలా పడేస్తున్నారంటే పిల్లలకి నచ్చలేదనే కదా. ఇంకా తినే వాళ్ళు తింటున్నారు, కానీ పిల్లలు డస్ట్బిన్ లో అన్నం వేస్తున్నారంటే నచ్చలేదు. తిను తిను. ఈ రోజు పాత బియ్యం అక్కడ ఉంటే మేడం వాళ్ళ బియ్యం దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ ఇప్పించాం మేడం. ఇవి ఏం చేస్తారు సార్? ఇంకా అవి ఎంఈఓ ఏమన్నారంటే మీకు మళ్ళా మేము చెప్తాము, అది వాపస్ తీసుకుపోవాలా వద్దా అన్న విషయం వాళ్ళు చెప్పినారు మేడం. అందుకోసం దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. అక్కడ మిడ్ డే మీల్స్ వాళ్ళ దగ్గర ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇక్కడ పెట్టాము. పాతవి మేడం, ఇది కొత్తది మేడం. ఇప్పుడు వండినవి సార్ అవి. ఇవి అక్కడ ఉన్న స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ వేసారు ఈ రోజు. అయినా ఇవి ఎక్కడ వాపస్ పోతాయి? ఎక్కడ పోతాయి సార్ ఇవి? వాళ్ళు తీసుకుపోతారు మేడం. ఎంబీఓ వాళ్ళే మళ్ళీ వాళ్ళు ఒక ప్లేస్ పాయింట్ చెప్తారు, వాళ్ళే ఆ ప్లేస్ పాయింట్ తీసుకుపోతారు. ఎంబీఓ వాళ్ళ ఎంబీఓ తీసుకుపోతారు ఖచ్చితంగా. అది రిటర్న్ చేయాలి మేడం, కంపల్సరీ బ్యాగ్స్ రిటర్న్ చేయాలి. ఇది ఇప్పుడు కొత్త బ్యాగ్స్ అక్కడ ఇది ఉంది. ఇప్పుడు మన దగ్గర ఎంత స్టాక్ ఉండాలా సార్? మేడం మనకి మొత్తం మీద 1900 కేజీలు వచ్చాయి, అంటే 76 బ్యాగ్స్ వచ్చాయి. 76 బ్యాగ్సా? 76 బ్యాగ్స్ మనకి 12వ తారీఖు వచ్చాయి. 12వ తారీఖు నుంచి మనకి ఇప్పుడు మినిమం 8 బ్యాగ్స్ పడినాయి. ఈ బియ్యం ఇది మేడం. ఇదే బ్యాగ్ మేడం. అదే ఇదే బ్యాగ్ లో ఎన్ని బియ్యం తీసుకున్నారు సార్? 25 కేజీలు. ఈ రోజు ఎంత వండినా సార్? ఈ రోజు వచ్చి మేడం 28 కేజీలు ఉన్నాం. 88. పిల్లలు ఎంతమంది తింటున్నారు సార్? 540 మంది మేడం. అంటే మొత్తం పిల్లలు వచ్చేసినారు అప్పుడే? మాక్సిమం వచ్చారు మేడం. పుస్తకాలు ఇస్తున్నాం కదా మేడం, టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఇస్తున్నాం కదా, అందుకోసం పిల్లలు మాక్సిమం వచ్చారు. గుడ్లు ఇప్పుడు వచ్చినారంటారు. 4-5 డేస్ నుంచి రాలేదని మీరు ఫిర్యాదు ఎవరికి చేయలేదేం సార్? మేడం ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేసినట్టు కొన్ని ఇచ్చిపోయినారు మేడం. వాళ్ళకి నిన్న వస్తానని చెప్పినారు మేడం. వాళ్ళు నిన్న మేము ఫోన్లు చేస్తున్నాం మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా స్టాక్ రాలేదు అని చెప్పి ఈ రోజు వాళ్ళు దింపడం జరిగింది మేడం. నిన్న మొన్న గుడ్డు ఇవ్వలేదు సార్? నిన్నటి వరకు ఉన్నాయి మేడం, నిన్నటి వరకు ఉన్నాయి. ఒక్కరోజు ఎన్ని గుడ్లు వేస్తారు సార్? ఒక్కరోజు మనం ఎంత మంది వస్తే అంత అన్ని గుడ్లు మేడం. 540 మెంబర్స్ వస్తే 540 గుడ్స్ మేడం. ఒక్కరికి ఒక గుడ్డు మేడం. అదే బెల్లమ్మా సార్. ఇది కొత్త స్టాకా పాత స్టాకా సార్? ఇది రీసెంట్ ఇప్పుడు మేడం. కొత్తవన్నీ ఈ సైడ్ పెట్టినా మేడం. కొత్తవన్నీ ఈ సైడ్ పెట్టినా, పాతవన్నీ ఆ సైడ్ పెట్టినారు. ఇందులో కూడా ఒకేసారి బియ్యము కొంచెము చెరిగించి నీట్ గా కడిగించండి సార్. చాలా మంచి బియ్యం ఇచ్చిన వంట చేసే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు కడిగినట్టు లేదు. బ్లాక్ గా ఉంది, దుమ్ముగా వాసన వస్తుంది. ఇక్కడ కూడా బయట కూడా అంత బియ్యం వరండా క్లీన్ గా పెడితే మీరు పిల్లలు బాయ్స్ అంతా ఇక్కడ కూర్చొని భోజనం చేస్తారు సార్. లేకపోతే కింద మట్టిలో కూర్చొని తింటున్నారు. ఇస్తున్నారా? ఎన్నో క్లాస్ చదువుకున్నాను? 9. బాగుందా భోజనము? ఏం బాగాలేదు కదరా ఈరోజు నేను తింటి. ఇట్లా ఉంటుందా రోజు? చిన్న పిల్లలా మళ్ళా పెట్టుకో రావాలి కదా. 2 ప్లేట్లు తెచ్చుకోవాలా? అదే బ్యాగ్ లో ప్లేట్ పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారా?
పడితే పడుతులే, మళ్ళా ఒకసారి పెట్టుకొని తినండి. అది చెప్పినాం మేడం, ఇది ఒక్కటే కాదు, స్టేట్ లెవెల్లో ఇండియా లెవెల్లో ఈ మిడ్ డే మీల్ నడుస్తుంది, ప్రతి ఒక్కరు తింటున్నారు. ఆ. సరే సార్. అక్కడ చేతులు కడుగుతున్నారు కదా సార్ పిల్లలు, ఆ రేకు ఇలా లాగించండి, ఎందుకంటే కాళ్ళు ఏమన్నా కోసుకుంటే కష్టం పిల్లలకి. వీళ్ళకి పిఎంసి వాళ్ళకి చెప్తున్నాం మేడం, పని తొందరగా కంప్లీట్ చేయని చెప్పి చెప్తూనే ఉన్నాం మేడం. ఆ, వీళ్ళు మనకి కాకుండా డైరెక్ట్ డిఓ ఆఫీస్ నుంచి ఇది కడుతున్నారంట మేడం, డైరెక్ట్ ఓకే సార్. డిఓ ఆఫీస్ నుంచి మనకి వాళ్ళు శాంక్షన్ చేసి కడుతున్నారంట. ఆ, అదే చెప్తున్నాం మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాం తొందరగా చేయండి అబ్బా, మాకు ఇబ్బంది అవుతుంది. అవును, అదే కదా, స్కూల్ ఓపెన్ అయినాక ఈ పని కంప్లీట్ అయిపోయింది అలా. కంప్లీట్ కావాలి, అదే మేడం వీళ్ళు కంప్లీట్ చేయలేదు, దాని మీద చెప్పాను మేడం వాళ్ళకి, కర్నూలు వాళ్ళకి ఫోన్ చేశాను. ఓకే ఈ సార్. విధంగా మాకు చాలా ఇబ్బంది ఉంది, ఆ, మీరు కంప్లీట్ చేయండి అంటే చేస్తున్నారు. సార్ మున్సిపల్ నుంచి మీరు ప్రమోషన్ గా ఇక్కడికి వచ్చినందుకు సంతోషము. థ్యాంక్ యూ మేడం. అదే విధంగా మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి, నీట్నెస్ కానీ పిల్లలకి భోజనాలు కానీ ఎగ్స్ కానీ ఇదంతా కంప్లీట్ చేయడానికి మీరు పై అధికారులకు ఫిర్యాదు చేయడం కానీ ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి సార్ మీరు. మాకు ఇప్పుడు స్టార్టింగ్స్ అన్ని అడ్మిషన్స్ అవును సార్, ఉంటాయిలే. యువగాంధ్ర కూడా ఉంది కదా మేడం, ఆ. అవి కూడా కొద్దిగా మేడం. అడ్మిషన్స్ కూడా దాదాపుగా మనకి 120 అడ్మిషన్స్ అయినాయి మేడం. ఓకే. 6th క్లాస్ 160, 8th క్లాస్ ఒక 20 అయినాయి మేడం. 8th క్లాస్ 20 అంటే ఆల్రెడీ 7th క్లాస్ వాళ్ళు మనకి అప్డేషన్ ఉంటుంది ఉంటుంది కాబట్టి. మళ్ళీ బయట నుంచి వచ్చే వాళ్ళు అంటే ఎక్కడి నుంచి వస్తారు సార్ పిల్లలందరూ? మనకి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి మేడం, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి మేడం. ఆ, ఇక్కడ మనకి గవర్నమెంట్ మున్సిపలైజ్ ఒకటి గవర్నమెంట్ కాదు సార్, ఇటు మన అదే ఈ ఆదోన్ నుంచి శంకర్ నగర్. వస్తారా ఇట్లా పల్లెటూరు నుంచి? శాంతి నగర్, శంకర్ నగర్, కల్లుబావి, ఈ 6 సార్. సరే.